ఆచార్య చాణక్యుడు మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేశాడు. అయితే చాణక్యుడి ప్రకారం 4 రకాల ఇండ్లు ఎప్పుడూ పేదరికంలోనే మగ్గుతాయి. చాణక్య నీతిలో మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ప్రస్తావించబడ్డాయి. ఏది మంచి, ఏది చెడు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు వంటి ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయి. ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త, అలాగే ఆర్థికవేత్త. ఈయనకు రాజకీయ శాస్త్రంలో మంచి ప్రావీణ్యం కూడా ఉంది. ఆచార్య చాణక్యుడికి ప్రావీణ్యం సాధించలేని రంగమంటూ ఏదీ లేదు. ఆయన మనకు అందించిన జ్ఞానం ఎప్పటికీ ప్రజలకు సన్మార్గం చూపేందుకు సహాయపడుతూ వస్తోంది. ఆచార్య చాణక్యుడు తన నీతిలో మన నిజ జీవితంలోని ప్రతి అంశాన్ని వివరంగా చెప్పాడు. ఈ విధానాల ప్రకారం లక్ష్మీదేవి కొన్ని ఇళ్లల్లో ఎప్పుడూ నివసించదు. ఈ ఇళ్ళు ఎప్పుడూ పేదరికంలోనే ఉంటాయి. అసలు ఏ ఇంట్లో డబ్బు నిలవదో ఇప్పుడు తెలుసుకుందాం. కొందరి ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. కాని ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉండదని ఆచార్య చాణక్యుడు అంటాడు. కుటుంబ సభ్యులు ఎప్పుడూ తమలో తాము కొట్లాడటం, అనవసరంగా ఒకరినొకరు తిట్టుకోవడం, నిందించుకోవడం చేస్తే ఇంట్లో డబ్బు నిలవదు. ఇలాంటి ఇంట్లో ఎప్పుడూ పేదరికం, దుఃఖం ఉంటాయి. వీళ్లు జీవితాంతం పేదవాళ్లుగానే ఉండాల్సి వస్తుంది. చాణక్య నీతి ప్రకారం పరిశుభ్రత లేని ఇంట్లో కూడా లక్ష్మీదేవి నివసించదు. ఈ విషయాన్ని పురాణాల్లో కూడా ప్రస్తావించారు. మీకు తెలుసా ఎవరి ఇల్లైతే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుంది. డబ్బుకు ఏ కొదవా ఉండదు. మీ ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానించాలనుకుంటే మీ ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచండి. ఆచార్య చాణక్యుడి ప్రకారం వంటగది కూడా నీట్గా ఉండాలి. కాని కొంతమంది తినేసిన పాత్రలను అలాగే ఉంచుతారు. ఒకేసారి సాయంత్రం క్లీన్ చేస్తుంటారు. కాని ఇలాంటి ఇంట్లో పాత్రలను పరిశుభ్రంగా ఉంచుకోని వ్యక్తులు ఎప్పుడూ పేదరికంలోనే ఉండాల్సి వస్తుంది. నిజానికి వంటగదిని చెత్తాచెదారంతో ఉంచడం వల్ల అన్నపూర్ణదేవికి ఆగ్రహం వస్తుంది. దీంతో మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది. అందుకే వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఆచార్య చాణక్యుడి నీతి ప్రకారం స్త్రీలను, పెద్దలను, పండితులను గౌరవించని ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. ఇలాంటి ఇంట్లో పేదరికం కమ్ముకుంటూనే ఉంటాయి. ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదు. ఇలాంటి ఇంట్లో ఎంత డబ్బు సంపాదించినా పేదరికంగానే ఉంటుంది. ఆర్థిక కష్టాలు వస్తాయి.